మీరు తాగుతున్నది ఒరిజినల్ బ్రాండేనా? ఆ బాటిల్పై లేబుల్ చూసి ఒరిజినల్ బ్రాండే అని భ్రమపడుతున్నారా? టేస్ట్లో తేడా ఉన్నా కిక్కు బాగా ఎక్కుతోందని మురిసిపోతున్నారా? నకిలీ మద్యం తాగి అదే ఒరిజినల్ విస్కీ, అదే ఒరిజినల్ బ్రాందీ అని తూగుతున్నారా? ఇదే అసలైన నారావారి నాణ్యమైన బ్రాండ్ అని వాగుతున్నారా? నశాలానికి ఎక్కిన కిక్కు ఒక్క సెకండ్లో దిగిపోయే వాస్తవం చెబుతా వినండి. నాణ్యమైన మద్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఓదరగొడుతున్నవన్నీ పచ్చి అబద్ధాలే. మీరు తాగుతున్నది నారావారి నకిలీ బ్రాండు. మీ మందు బాటిల్పై ఒట్టు, ఇది నిజం. పెగ్గులో మీకిచ్చే కిక్ అంతా స్పిరిట్ నుంచి వచ్చిందే. ఇప్పుడు అర్థమైందా? నాణ్యమైన మద్యం అంటే నారావారి నకిలీ బ్రాండ్లు, స్పిరిట్తో తయారైన బ్రాండ్లు అని. సింపుల్ సార్. రహస్యంగా ఒక ప్లాంట్ ఓపెన్ చేస్తారు. లేబుళ్ళు, మూతలు, సీళ్లు అన్ని ఒరిజినల్లు తలదల్లేలా తయారు చేస్తారు. బాటిళ్లలో స్పిరిట్ నింపి మంచి బ్రాండ్ల స్టిక్కర్లు అంటిస్తారు. వాటిని అన్ని మద్యం దుకాణాలకు పంపిస్తారు. మీరు పీకల దాకా తాగి అదే నారావారి నాణ్యమైన మందు అని మురిసిపోయి మా సారాదేవుడు నారావారని దండం పెట్టేస్తారు. చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నకిలీ మద్యం తయారు చేసే ప్లాంట్లు ఓపెన్ అయ్యాయి. బాటిళ్లలో స్పిరిట్ నింపేసి పచ్చి తాగుబోతులకు కూడా అనుమానం రానంత బ్రాండెడ్ లేబుళ్ళు అంటించి మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. తంబళపల్లె సాక్షిగా ఈ నకిలీ మద్యం మాఫియా గుట్టు రట్టయింది. నకిలీ మద్యం మాఫియా అంటే ఎవరో అనుకునేరు, అంతా టీడీపీ వాళ్లే. ఏకంగా ప్లాంట్లు పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అడ్మిరల్ బ్రాందీ, బెంగళూరు బ్రాందీ, కేరళ మాల్ట్ విస్కీ, రాయల్ లాన్సర్, సుమో ఇలాంటి మరికొన్ని బ్రాండ్ల లేబుళ్లు తయారు చేయించి నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అంటిస్తున్నారు. తంబళ్లపల్లెలో 48 క్యాన్లలో నకిలీ మద్యం, 15,000కు పైగా బాటిళ్లు, 30 క్యాన్లలో స్పిరిట్, ఫ్లేవర్ రసాయనాలు, పలు రకాల కెమికల్స్ గుర్తించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు తాగుతున్నవన్నీ దాదాపుగా ఇలాంటి నకిలీ బ్రాండ్లే. కిక్కు ఎక్కుతుంది కదా అని లైట్ తీసుకుంటే మీ కిడ్నీలు, లివర్లు ఖలాసే. తంబళ్లపల్లె నకిలీ మద్యం తతంగం చూసిన తరువాత తాగకుండానే మీకు ఫుల్ బాటిల్ అంత కిక్కు రాకమానదు. అనుమానం ఉంటే ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. జస్ తంబళ్లపల్లె దగ్గర ప్లాంట్ ఏర్పాటు చేసి మరి ఇదొక కుటీర పరిశ్రమ అని చెప్పినా చెప్పుకుంటారేమో. మరి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంకా గొప్పగా చెప్పాలంటే మొన్న ఆయుధాల పూజ కూడా చేశారంట ఆ ప్లాంట్లో ఉన్నటువంటి మిషనరీకి. ఇక్కడ చూసారా, కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. అన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా బ్రాండ్లు, ఈ బ్రాండ్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో కేరళ మాల్ట్ అంట, బెంగళూరు బ్రాందీ అంట, సుమో అంట, ఇవన్నీ కూడా లేబుళ్ళు తయారు చేసి, మూతలు తయారు చేసి అక్కడే నీళ్లలో బాటిల్ నింపి దాంట్లో రంగు కలిపి దాంట్లో కొంత స్పిరిట్ కలిపి మంచి బ్రాండ్లు అంటూ మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బెల్ట్ షాపులకు వెళ్ళిపోతున్నాయి. మీరు బెల్ట్ షాపులో కొంటున్నవి దాదాపుగా అన్ని నకిలీ బ్రాండ్లే, నకిలీ మద్యమే. ఎవరు ఇవి చేస్తున్నారు? మీకు అనుమానం రావచ్చు కదా, ఎవరు చేస్తారు సార్? అంతా మన చేతిలోనే ఉంది, అధికారం మన చేతిలో ఉంది. ఎవరు తయారు చేస్తున్నారనేది ఒక్కసారి చూద్దాము. కట్టా సురేంద్ర నాయుడు గారు. ఎవరి కట్టా సురేంద్ర నాయుడు గారు? చూడండి, మన చంద్రబాబు నాయుడు గారితో, మన ముఖ్యమంత్రి గారితో ఎంత సన్నిహితంగా మెలుగుతున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో ఆ వెనక నిల్చున్నారు, చూసారా ఎంత చక్కగా ఫోటోలు దిగారో చూడండి. అలాగే జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్, అత్యంత సన్నిహితులు వారికి. అలాగే లోకేష్ గారితో, మరి ఇంతమందితో ఉన్నప్పుడు లోకేష్ గారితో కూడా ఉండాలి కదా. ఆ సురేంద్ర నాయుడు గారు లోకేష్ గారితో దిగిన ఫోటో. అమర్నాథ్ రెడ్డి గారితో సురేంద్ర నాయుడు గారు చూడండి. సీఎం చంద్రబాబుతో సురేంద్ర నాయుడు గారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ప్లాంట్ పట్టుబడితే ఏమైంది? మహా అయితే అన్నమయ్య జిల్లాలో తాగేవారిపై ఎఫెక్ట్ పడుతుంది. మనకేం కాదులే అని లైట్ తీసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం నారావారి నాణ్యమైన నకిలీ మద్యం అన్నమయ్య జిల్లాకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నాయకులు అత్యంత రహస్యంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో నకిలీ మద్యం ప్లాంట్లు రన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు తంబళ్లపల్లెలో నకిలీ మద్యం పట్టుబడింది. అంతకుముందు ఏలూరు, దానికి ముందు విశాఖ, రాజమండ్రి, ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రం తెలంగాణలోనూ ఈ నకిలీ మద్యం తయారు చేయించి ఏపీకి సరఫరా చేస్తున్నారు.
2 నెలల క్రితం నల్గొండలో వెలుగు చూసింది కూడా ఇదే. నారావారి నాణ్యమైన నకిలీ బ్రాండ్లకు సంబంధించి ఓ 4 దృశ్యాలు చూపిస్తాను. రాష్ట్రంలో ఈ నకిలీ మద్యం ప్రవాహం ఏ స్థాయిలో ఉందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ తంబల వదిలేసి మొత్తం రాష్ట్రం మొత్తం ఒకసారి చూద్దాం సార్. రాష్ట్రం మొత్తం ఈ మధ్య కాలంలో పట్టుబడింది. సురేంద్ర నాయుడు గారిని కాసేపు పక్కన పెడదాం. విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, నల్గొండ ఒక్కొక్క చోట ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం జరిగిపోయింది. మీ కిడ్నీలు ఎలా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి, మీ లివర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోండి, లేకపోతే గుండె జబ్బులు ఏమన్నా ఆల్రెడీ వచ్చేసాయా, అటాక్ అయ్యాయా, ఉందా, ఒంట్లో ఏముందనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా స్పిరిట్ కలిపి అమ్మేస్తుంటే, రంగు నీళ్ళకి స్పిరిట్ కలిపి లేబుల్ వేసి పెద్ద పెద్ద బ్రాండ్లు వేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కేరళ మాల్టు ఇవన్నీ మీకు అందిస్తానని, అవన్నీ ఆ రూపంలోనే వస్తున్నాయి. బెంగళూరు విస్కీ పేర్లు చూడండి ఎలా ఉందో, సూమో, వీటి పేర్లు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు. రాజమండ్రి, నల్గొండ, ఇక్కడైతే నల్గొండలో డంపులు ఏర్పాటు చేసి భూమిలో పాతి పెట్టారు పోలీసులు కంటపడకుండా ఉండడం కోసం. డంపులు ఏర్పాటు చేశారు, మావోయిస్టులు చేస్తారు కదా, డంపులు ఏర్పాటు చేస్తారు కదా, ఆ స్థాయిలో ఈ మాఫియా ఎలా తయారైందంటే నల్గొండలో ఒక డంపులో బాగా భూమిలో గోతులు తీసి అందులో పాతి పెట్టారు. రాజమండ్రిలో తర్వాత ఈ రాజమండ్రిలో అయితే కొమరిగిరి పట్నం అట, ఇక్కడ ఉన్నటువంటి యంత్రమే 15 lakhs, అది 15 లక్షలు ఖరీదు చేసే ఒక యంత్రాన్ని పెట్టుకున్నారు. ఆ యంత్రాన్ని పెట్టుకుని 130 లీటర్ల స్పిరిట్ను పట్టుకున్నారు. ఇక్కడ 1065 మద్యం సీసాలు పట్టుకున్నారు, 6000 ఖాళీ సీసాలు, క్యారమిల్ లిక్విడ్ డబ్బాలు, ఏసీ బ్లాక్ బ్రాండ్తో ఉన్నటువంటి లేబుల్ అంట. ఈ ఏసీ బ్లాక్ బ్రాండ్ అది మీకే తెలియాలి, తాగే వాళ్ళకే తెలియాలి ఆ బ్రాండ్ పేర్లు. అది చూసుకోండి ఒకసారి. మీరు తాగింది నకిలీ మద్యం, మీరు తాగింది ఒరిజినల్ బ్రాండ్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా అవే. ఇక ఏలూరులో అయితే పాలకొల్లు ఈ పరిసర ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారు చేస్తూ 10 లక్షల విలువైనటువంటి 130 లీటర్ల స్పిరిట్, కలర్స్, మెషినరీని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత వీటి వాల్యూ అంటే, నేను ఎందుకు చెప్తున్నాను, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు తాగింది 1-2 కాదు, వేల కోట్ల రూపాయల నకిలీ మద్యం ఆల్రెడీ తాగేశారు మీరు. బాబు సీఎం అయ్యాక ఒక్క ఏడాదిలో మీరు తాగిన కల్తీ మద్యం విలువ ఎంతో మీకు తెలుసా? అక్షరాల 5,280 కోట్లు. నమ్మకం కుదరడం లేదా? అయితే లెక్కలతో సహా చూపిస్తా, చూసి తరించండి ఒకసారి. నాణ్యమైన కల్తీ మద్యం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని. మీకేం లేదు, సింపుల్. ప్లాంట్లు ఎవరైనా, కుటీర పరిశ్రమలు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పరిశ్రమ, కుటీర పరిశ్రమ పెట్టుకోవచ్చు, అంటే నాణ్యమైన మద్యం తయారు చేయడానికి. ఇప్పుడు జరుగుతున్న తతంగాన్ని వివరిస్తున్నా నేను. కుటీర పరిశ్రమలో ఏం జరుగుతోందంటే, ఖాళీ బాటిళ్ళు, లేబుళ్ళు, సీసాలు, వాటి మూతలు తయారు చేసుకోవడం, దాంట్లో రంగు నీళ్లు పోయడం, స్పిరిట్ కలపడం, మనకి ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ స్టిక్కర్ అతికించేయడం. తర్వాత వాటిని మద్యం దుకాణాలకి పాల వ్యాన్లలో, ఇక్కడ తంబలపల్లిలో పాల వ్యాన్లో తరలిస్తున్నారు. పుష్పాన్ని మించిపోయారు వీళ్ళు, పాల వ్యాన్లో తరలిస్తున్నారు. అలా తరలించడం, లేదా ఆల్రెడీ 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి కదా రాష్ట్రంలో. అంటే ఒక్కో గ్రామంలో 4, దాదాపు 13,000 పంచాయతీలు ఏమి ఉన్నట్టున్నాయి. ఆ లెక్కను తీసుకుంటే గ్రామానికి 4 ఉంటాయి బెల్ట్ షాపులు, వాటిల్లో అమ్మేయడం. ఇప్పుడు చూడండి, 2024-25లో 4.26 కోట్ల IML మద్యం కేసులు, అంటే మద్యానికి సంబంధించినటువంటి కేసులు ఏంటంటే 4.26 కోట్ల మద్యం కేసులు. బీర్ కేసులు వచ్చి 3.25 కోట్లు విక్రయించారు. సింపుల్ లెక్క. 4.26 కోట్ల IML మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 4.26 కోట్లలో 70%, 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. సింపుల్. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారని మనకు లెక్కల ప్రకారం తెలుస్తోంది. నెక్స్ట్, అత్యంత కీలకమైన పాయింట్, అంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు కల్తీ మద్యం విక్రయించినట్టు అంచనా.
ఈ లెక్క ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్ను 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి మీరు టెస్టులు చేసుకోవాలి. మీ కిడ్నీల పరిస్థితి ఏంటి, మీ లివర్ పరిస్థితి ఏంటి, మీ హార్ట్ సంగతి ఏంటి, అవి ఏం చెబుతున్నాయి? ఇన్ని రోజులు భ్రమపడి నాణ్యమైన మద్యం, మంచి మంచి బ్రాండ్లు, 99 రూపాయలకే మంచి బ్రాండ్లు అని అనుకున్నారు కదా, అవన్నీ కూడా 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం. ఒక్కసారి టెస్టులు చేయించుకోండి. అసలు ఈ వ్యవస్థ, ఈ మాఫియా వ్యవస్థీకృతమైపోయిందా రాష్ట్రంలో? ఈరోజు మద్యం తాగుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోంది? ఈ అంశాలన్నింటిపైన మాట్లాడదాం.